ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 8వ తారీఖు లగాయితూ మార్చి 14వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో గురువు మిథున రాశి యందు సంచరిస్తూ ఉన్నారు. సింహరాశి యందు కేతువు, కుంభరాశి యందు రవి, కుజ, బుధ, రాహుగ్రహాలు, అలాగే మీనమందు శనేశ్వరుడు, శుక్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో తుల, వృశ్చిక, ధను రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందుకంటే 2వ స్థానమందు గురువు, లాభస్థాన స్థిత శనేశ్వరుడు, శుక్రుడు, అలాగే ఈ వారంలో చంద్రుడు దశమ స్థానంలో ఉన్నటువంటి రవి, రాహువులతో కలుపుకొని ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉంటాయో జీవితంలో పెద్ద కష్టపడని అవసరం లేకుండానే ప్రతి పని కూడా చాలా సాఫీగా ముందుకు సాగుతూ ఉంటుంది. గోచారంలో అత్యంత ఎక్కువ స్థాయిలో గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పుడు జాతకంలో దశలు బాగుంటే కూడా ఈ వారంలో వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి గృహ సంబంధమైనటువంటి విషయాలు, భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, కోర్టు కేసులు లేదా న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైతే ఇబ్బందులు పాలవుతూ ఉన్నారో అటువంటి వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కొంత శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగాలకి సంబంధించి క్రియాశీలకంగా ఈ గ్రహస్థితి పనిచేస్తూ వృత్తిలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి యోగిస్తూ ఉంటుంది. అలాగే ఈ దశమ ఏకాదశ స్థానాల్లో ఉండేటువంటి గ్రహస్థితి వల్లనే విదేశీయానము, విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం లాంటి విషయాలన్నీ కూడా వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి. చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగం లభిస్తూ ఉండడము, లేదా దేశాంతర వాసము కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి దేశాంతర వాసం కలగడం లాంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో చాలా అనుకూలంగా ఉన్నాయి. లాభస్థాన స్థిత శనేశ్వరుడు లేదా శుక్రగ్రహాలు మీరు ఏదైనా ఒక పెట్టుబడి, దగ్గర ఉన్నటువంటి డబ్బు, అంటే మరీ అంత ఎక్కువ డబ్బు లేకపోయినా ఉన్నంతలో ఏదైనా కొంత పెట్టుబడి పెడదాము, లేదా ఏదైనా రిస్క్ చేద్దాము, లేదా ఏదైనా మన అదృష్టం కొద్దీ దీనిలో పెడితే డబ్బు వస్తుందేమో అనుకునేటువంటి సందర్భాలలో ఈ గ్రహస్థితి కొంత ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ దీనికి పూర్తి స్థాయిలో జాతకాన్ని కూడా చూసుకుంటూ ఉండాలి. అంటే ఈ గ్రహస్థితి ఏమిస్తోంది అంటే వృషభ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తూ ఉన్నది. ఇది ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆకస్మికంగా మీకు సంక్రమించేటువంటి ఆస్తిపాస్తుల విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార లాభం విషయంలోనూ ఈ గ్రహస్థితి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ వారం అంతా గ్రహస్థితి బాగానే ఉన్నది. వీరు మరింత శుభ ఫలితాల కోసమై ఈ వారంలో ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి.